ఎలుగెత్తి దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఎవరు ఈమె అనంటే మోషే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక నావికుడిగా దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. అలాంటి మోషే మీద మరి మోషే యొక్క సహోదరి అక్క మిరియాము సడుగుకుంటా వచ్చిందంట. మోషే అహరోనులు కూడా మోషేకు సహోదరులు. వారు మోషే మీద సడుగుకున్నారు. ఏ కారణం చేత? పై వచనాలకు వెళ్దాం. మొట్టమొదటి వచనము చదవండి. తన తల్లి గర్భములో నుండి మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? అంత మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, మొదటి కారణము ఎందుకు మోషే మీద తన అక్క తన అన్న కోపపడుతూ ఉన్నారు, అసూయపడుతూ ఉన్నారు అని అంటే అక్కడ కూషు దేశపు ఒక స్త్రీని వివాహము చేసుకున్న కారణము చేత వారు తమ్ముల మీద అసూయ పడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మోషేతో దేవుడు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఏ విషయాలు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ వరకు నడిపించాలి, ఎక్కడ ఆపు చేయాలి, వారికి ఆహారం ఎట్లా ఇవ్వాలి, అన్ని కూడా ఆయన ఒక సైన్యమును నడిపించినట్లుగా మోషేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు కనుక ఉత్తరవాదిగా దేవునికి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు ప్రతి విషయము మోషేతో మాట్లాడితే వీరు అసూయపడి మాట్లాడే మాట ఏంటి? 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చూడండి, దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుల మీద చదువుకుంటా ఉన్నారు వారి యొక్క సహోదరులు. బయట వారు కాదు. మనకి శత్రువులు ఎక్కడ నుంచో రారు. మన మీద విరోధంగా మాట్లాడేవారు ఎక్కడి నుంచో రారండి. మన ఇంట్లోనే బయలుదేరతారు. మన అన్నదమ్ములే, మన అక్క చెల్లె, మన తల్లిదండ్రులే, మనల్ని బాధించేవారు, నీచంగా మాట్లాడేవారు ఎవరో కాదు, మన వారే బయలుదేరుతూ ఉంటారు. అయితే ఈ మోషే యొక్క ఆ యొక్క అన్నను ఆ యొక్క అక్కను మోషే మీద చదువుకుంటా ఉన్నారు. ఈ మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? ఈయన చెప్తేనే మేము వినాలా? మేము చెప్తే ఎవరు వినరా అని చదువుకుంటూ ఉంటే ఈ మాటను దేవుడు విన్నాడంటండి. హల్లెలూయా. ఆయన చదవండి తర్వాత, యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరు పలుకుతున్నారు ఈ మాట అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే సాత్వికుడు, దీన స్వభావం కలిగిన వాడు, సాత్వికము, నెమ్మదస్తుడు. మరి చాలా అమాయకుడమ్మా, నోటిలో నాలుగు లేదమ్మా అని మాట్లాడతాం కదా. అలాంటి సాధు స్వభావము కలిగినటువంటి మోషే గారి పక్షముగా వారి యొక్క తల్లిదండ్రులు సహోదరులు మాట్లాడుతున్నటువంటి మాట యెహోవా ఆలకించాడంట. వినిన తర్వాత వారికి దానికి ప్రతిగా వారికి ఏమైంది? చూడండి కింద వచనంలో, యెహోవా కోపము వారి మీద రగులుకు. 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును గుడారము మీద నుండి ఎత్తబడెను. యెహోవా కోపము అహరోను మీదను మిరియాము మీద రగులుకున్నప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా? అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లను పుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె పుష్టి గలదిగా కనబడెను. చూడండి, దేవుని యొక్క దాసులను, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనులను మనం విసుక్కుంటే, చదువుకుంటే, వారి మీద మనం లేనిపోని అబండాల మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరికి కోపం వస్తుంది? దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారిని నియమించుకున్నాడు. వారిని ఏమి అనడానికి నీవు నేను ఎంత మాత్రం సరిపోతాము? ఈ పక్షంగా చూడండి, సౌలు గారు దేవుడు చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు, ఒక రాజు అయి ఉంటున్నాడు. ఆ రాజు దావీదు పక్షముగా ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన దేవుని చేత అభిషేకం పొందినవాడు కనుక నేను ఆయనను ఏమీ చేయలేను. 6 మూరలు జానడైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చంపినటువంటి
చేసినటువంటి దావీదుకు ఈ సౌలును చంపడము లేకపోతే సౌలును కొట్టడము ఒక లెక్క కాదు కానీ అయితే ఏమన్నాడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తి కనుక నేను ఆయనను ఏమీ అనను అని చెప్పి దావీదు ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని దాసులను మనము ఏమీ అనకూడదు. అంటే ఎవరు కోపం వస్తుంది అన్నాడు ఇక్కడ, దేవునికి కోపం వచ్చి ఆ యొక్క మిరియాముకి తెల్లని కుష్టి వచ్చిందంటే, ఆ తెల్లని కుష్టి వచ్చినటువంటి కారణము చేత మళ్ళీ ఎవరు బాధపడ్డారు, మోసే సాత్వికుడు కదండి. ఇక్కడ ఏమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును కూడా మనము ప్రేమించాలి. చూడండి, ఆ మాటకు ఆధారంగా లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం తొందరగా చదవండి. మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మోసే చేసింది అదే చేస్తా ఉన్నాడు. మోసేను వారు శపిస్తా ఉన్నారు. అయితే మోసేతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడడానికి సడుకుంటూ ఉన్నారు, అసూయ పడుతూ ఉన్నారు. అయితే వారి కొరకు మోసే ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. కింద వచనంలో చదువుకున్నాం కదా, ఏం మాట అది, సంఖ్యాకాండం 12:13. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. మోషే ప్రార్థన చేస్తున్న మాట 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. మోషే చేసినటువంటి పని అదే. ఇక్కడ ఏమన్నాడు, ముందు మనం లూకా సువార్తలో నిన్ను దూషించు వారిని నీవు దీవించమన్నాడు, వారి వరకు నీవు ప్రార్థన చేయమన్నాడు. కానీ మోషే మీద సణుగుకుంటున్నారు వీరు అని చెప్పి మోషే కోపపడలేదు. కానీ లేకపోతే నన్ను వీరు సణుగుకున్నారు కదా, వారికి అలాగే కావాలి, నన్ను తిట్టుకుంటున్నారు కదా, వారికి అలాగే కావాలని మాట్లాడలేదు. కానీ వారి పక్షంగా దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయ్యా ఇదిగో తండ్రి, నా అక్కకు ఉన్నటువంటి ఆ పుష్టిని తీసివేయి, ఒకవేళ వారు ఏమైనా అపవిత్రంగా మాట్లాడి ఉంటే వారిని క్షమించని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకని లూకా సువార్త 6:28 అంటున్నాడు, నీ శత్రువుల కొరకు నీవు ప్రేమించమంటున్నాడు. ప్రేమించడమే కాదు, నిన్ను శపించు వారిని నీవు దీవించు. ఒకవేళ నిన్ను ఎవరైనా శపిస్తున్నారనుకో, నిన్ను తోలనాడుతున్నారనుకో, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఒక్క మాట అంటే చాలండి. దానికి ప్రతిఫలం ఇస్తానని కింద వచనంలో మాట్లాడుతున్నాడు. దేనికి ప్రతిఫలం ఇస్తాడు? నీవెవరినైతే దీవిస్తావో, నీ శత్రువుని నువ్వు దీవిస్తే నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారికి రావాల్సినటువంటి కీడును కూడా దేవుడే రప్పిస్తాడు. అంతేగాని మన నోటు ఫలము చేత ఆ ఫలాన్ని మనం కలుగు చేసుకున్నాం అనుకోండి, మన శత్రువులను మనం తిడుతున్నాం అనుకోండి, ఆ ఫలము పోతుంది. దేవునికి అప్పగించేయాలంటే దేవుడే చూసుకుంటాడు. కనుక దేవునికి కోపం వచ్చి మోషే మీద సడుగుకున్నటువంటి కారణం చేత దేవునికి కోపం వచ్చి ఆ మిరియాము అంటే మోషే యొక్క అక్క గారికి వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే తెల్లని కుష్టి, హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఆమె పక్షముగా మోషే గారు ఎలుగెత్తి, చిన్నగా కాదండి, మామూలుగా కాదండి, ఎలుగెత్తి ఏడ్చి దేవునికి ప్రార్థన చేసి దయచేసి ఈమెను బాగు చేయవా అని మొరపెడతా ఉన్నాడంట. మన శత్రువుల కొరకు మొరపెట్టగలమా? మన ఎడల ఎవరైనా హాని చేసిన వారి కొరకు మనం మొరపెట్టగలమా? ప్రార్థించగలమా? ప్రార్థిస్తే గనక దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు, మనల్ని దీవిస్తానంటున్నాడు. కనుక సాత్వికుడైనటువంటి మోషే తన అక్క కొరకు ప్రార్థించిన రీతిగా ఈ దినాన మన శత్రువును కూడా మనము ప్రేమించాలి. మన ఎడల సడుగుకున్న వారిని దేవుడు నిన్ను దీవించగా కానీ ఆశీర్వదించాలంటే అంత మాత్రమే కాదు. చూడండి, ఇంకో మాటను చూసుకుని త్వరగా ముగిస్తాను నేను.
మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము, 15వ అధ్యాయము 11వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15-11. సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టెను. ఇక్కడ సౌలు విషయాన్ని చూసుకుంటే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా సౌలు రాజును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి రాజు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుడు చెప్పినట్లు చేయడానికి మధ్యవర్తిగా ఒక దైవజనుడు అయినటువంటి సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమూయేలు ద్వారా సౌలుకు వర్తమానం అందజేస్తూ వచ్చేవాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో అమాలేకీయులందరినీ కూడా, ఎందుకంటే ఇశ్రాయేలు పక్షముగా వారు చేసినటువంటి ఆ కార్యాలన్నీ దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి అమాలేకీయులందరినీ హతము చేయమన్నాడు. వారి పక్షముగా దేవునికి కోపం రగిలింది అమాలేకీయుల పక్షం. ఎందుకంటే తన ప్రజలను ఏమైనా అంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. హల్లెలూయా. నా ప్రజలను, నా జనులను ఎవరైనా ఏమన్నా అంటే వారిని ముట్టితే నా కనుగొడ్డును ముట్టినట్టు అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుని పిల్లలైనటువంటి మనల్ని ఎవరైనా ఏమైనా అడిగినా కూడా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అదే విధంగా మిరియాము కూడా అలాగనే కుష్టు తెచ్చుకుంది. దేవుని బిడ్డలని అని, దేవుని దాసులను అని. దేవుని దాసుడు వివాహం చేసుకుంటే వారికి అసూయ పడుతూ వచ్చారంట. అన్ననే అక్కనే తమ్ముడు వివాహం చేసుకుంటే అసూయ పడుతూ వచ్చారంట. కుటుంబాలు ఇలాంటి అసూయ పరులు కూడా అనేక మంది కలిగి ఉంటారు. అంతేకాదు దేవుని వరము కలిగినటువంటి వ్యక్తిని గ్రహించక ఈయనతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడటాన్ని చదువుకున్నారు. ప్రతిఫలంగా ఏమి అనుభవించారు? కుష్టును తెచ్చుకున్నారు. అయినా కూడా సాత్వికుడు అయినటువంటి మోషే, దైవభక్తి కలిగినటువంటి మోషే, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మోషే గారు ఏం చేశారు? వారి పక్షంగా ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ వచ్చారు. అలాగని ఇక్కడ సమూయేలు గారు కూడా సౌలు దేవుని మాట వినకపోయినా, ఏం మాట వినలేదంటే దేవుడు చెప్పాడు అమాలేకీయుల్లో ఉన్నటువంటి పశువులను వారినందరినీ హతము చేయి. ఎందుకంటే నా ప్రజలకు వారు కీడు చేస్తూ వచ్చారు కనుక. నా ప్రజలను ఎవరైనా ఏమన్నంటే ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదని ఆయన ముందే చెప్పాడు. అలాంటి వారి పక్షముగా ఈయన ఏం చేశాడు? దేవుడు చెప్పినటువంటి మాట సమూయేలు ద్వారా చెప్తే ఇదిగో అక్కడ ఉన్నటువంటి మంచి మంచి మాటలన్నిటిని పక్కన పెట్టుకుని జబ్బుగా ఉన్నటువంటి చెడిపోయిన మాటలన్నిటిని హతము చేసుకుని వచ్చాడు. ఎవరు? సౌలు గారు. ఇక్కడ దేవుని మాట విన్నాడా? వినలేకపోయాడు. ఆ విననటువంటి కారణం చేత దేవుడు అంటున్నాడు, సౌలు నన్ను అనుసరింపక, 11వ వచనము, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుతూ. దేవుని మాటను వినకపోతే, దేవుడు మనల్ని ఎన్నుకున్నా, ఏర్పాటు చేసుకున్నా, దేవుడు మనల్ని నిలబెట్టుకున్నా కూడా ఆయన మాటను మనం వినకపోతే ఆయన పశ్చాత్తాపపడతాడు ఉంటాడంట. అందుకనే మొట్టమొదటిలోనే ఆది కాలంలోనే నరులను భూమి మీద చేసినందుకు దేవుడు సంతాపపడునని రాయబడి వచ్చింది. ఏ కారణం చేత అంటే మనుషులు విపరీత బుద్ధి కలిగి దేవుడు చెప్పినట్టు నడవకూడదు, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చారు. వ్యభిచరిస్తూ, దొంగలిస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ, ఎటుబడితే అటు త్రాగుతూ, తింటూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇదిగో భూమి మీద నేను నరుని చేసినందుకు వారి మీద నేను సంతాపపడుతున్నాను, దుఃఖపడుతున్నాను. అయ్యో ఇవాళ ఎందుకు పుట్టించాను దేవుడా నేనని. అందుకని యెషయా గ్రంథంలో కూడా అంటాడు, ఇదిగో నేను పిల్లలను కని పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మాట వెనక తిరగబడి ఉన్నారు. మన పిల్లలు మన మాట వినకపోతే చాలా బాధపడతాం, చాలా పశ్చాత్తాపం, ఎందుకు అన్నాను నేను అనేటువంటి బాధ కూడా మనలో ఉంటుంది. అయితే ఇంతగా చేసినటువంటి దేవుడు ఎంత పశ్చాత్తాపడతాడు. అయ్యో నేను అభిషేకించి రాజునే చేశాను ఈ సౌలుని, కానీ ఈ యొక్క సౌలు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మాట వినలేదు కనుక పశ్చాత్తాపడుతున్నాడు. అందుకు సమూయేలు కోపావేశుడే ఏం చేస్తాడు? రాత్రంతా యెహోవాకు మొరపెడతా ఉన్నాడంట. రాత్రంతా యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఏ కారణం చేత సౌలు దేవుని మాట వినలేకపోయాడే అని చెప్పి రాత్రంతా కూడా ఈ యొక్క దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీ పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి దైవజనులను దేవుడు నియమించాడు.
ప్రతి ఒక్కరి పక్షంగా అయ్యో మీరు నీ మాట వినట్లేదే, దిగజారిపోతున్నా, నీ సన్నిధికి రావట్లేదే, ఎంత చెప్పినా మీరు మాట వినట్లేదే అనేటువంటి ఒక మీ పక్షంగా గొప్ప దైవజనుడు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటారు. ఎలుగెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. 2-3 గంటలకు ఈ యొక్క సన్నిధిలోనే గడుపుతూ ఉంటారు. ఎందుకోసము? ఆయనకి దేవుడిచ్చినటువంటి భారము, దేవుడిచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటున్నారు. అయితే ఇంకా దేవుని మాట విననటువంటి ప్రజల వలె మనం ఉంటే దేవునికి కోపం. అయ్యో ఎందుకు నేను వీరిని చేశానా, నేను ఎందుకు వీరిని రక్షించానా, ఆ లోకంలోనే వదిలేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి దేవుడు సంతాపపడుతూ ఉంటాడంట మన పక్షంగా. కనుక ఇక్కడ దైవజనుడు అనేటువంటి సమూయేలు సౌలు పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు దేవునికి. అయ్యో దేవుని మాట వినకపోయాడే, ఎదిరించాడే, ఒక్క మాట అయినా వింటే బాగుంటుండే కదా అని చెప్పి వారి పక్షంగా ప్రార్థిస్తూ వచ్చాడంట. అంత మాత్రమే కాదు, ఇంక సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలునే మనం నేర్చుకోవాలంటే, కాకపోతే నేను మనకి సమయం లేదు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుకుని ముందుకు సాగిపోదాం. మన శత్రువులను మనము ప్రేమిస్తే, మన శత్రువులకు మనము మాట్లాడితే, వారితో సహవాసము కలిగి ఉంటే ఏమంటున్నాడు? 25వ అధ్యాయము సామెతలు 22వ వచనం చివరి మాట. అట్లు చేయుట చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పోవు. పై వచనం చదువుమా, పై వచనం. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టు. నీ పగవాడు ఆకలి కొని ఉండిన ఎడల వానికి భోజనము పెట్టుము, దాహము కొని ఉంటే వానికి దాహము నీళ్ళిమ్ము. అలా చేసినప్పుడు వారి నిప్పు మీద నిప్పులు కుంపడి పెట్టినట్టుగా, నిప్పులు కుమ్మరించినట్టుగా, నిప్పులు కురిపించినట్లుగా ఉంటారు. అయ్యో నేను శత్రువుని కదా, నన్ను పిలిచి అన్నం పెట్టారేంటి, నన్ను పిలిచి వస్త్రాలు ఇచ్చారేంటి, నన్ను పిలిచి మన శత్రువులతో మనం మాట్లాడగలుగుతామా? వాళ్ళతో నేను మాట్లాడేది కదా. మనకి అహంకారం అడ్డు వస్తుంది. నా పక్షంగా ఎలా మాట్లాడారు కదా, వాడితో నేను ఎందుకు మాట్లాడాలని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ శత్రువు ఒకవేళ ఆకలి కొని ఉంటే, నిన్ను తిట్టిన వారు ఎవరైనా ఆకలి కొని ఉంటే వారిని పిలిచి భోజనం పెట్టు, వారికి వస్త్రాలు, వారితో మాట్లాడు, సమాధానముగా ఉండు. అలా చేస్తే వారి తల మీద ఏముంటుందంట? నిప్పులు కుమ్మరించినట్లుగా ఉంటుందంట. అందుకే కీడు చేసిన వారికి, అపకారం చేసిన వారికి అపకారము చేయొద్దు కానీ అపకారము చేసిన వారికి ఉపకారము చేయమంటున్నాడు. ఆ పక్షముగానే మొట్టమొదటి మనం చదువుకున్న మాట ఏంటి? మోషే వారి ఎడల అపకారంగా మాట్లాడారు. తమ్ముడు వివాహం చేసుకున్నాడని అక్కకి, నువ్వు తమ్ముడికి, అన్నకు కోపం ఎందుకు వచ్చింది? అంత అసూయ ఎందుకు వచ్చింది? వివాహం చేసుకోకూడదా తమ్ముడు? ఎంత దైవభక్తుడైతే మాత్రం ఆయనకి ఎప్పుడు ఆయనే తుడుచుకోవాలా, ఆయనే చేసుకోవాలా, వివాహం చేసుకోకూడదా? చేసుకున్న కారణం చేత వారు సడుగుకుంటూ వచ్చారు. ఆ సడుగుకున్న కారణం చేత ఏమైంది? వారికి తెల్లని కుష్టు, యెహోవాకు కోపం. దేవుడు నియమించిన దైవజన్ మీద ఒకవేళ సనుక్కుంటున్నావేమో, ఒకవేళ నీవు అసభ్యంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావేమో, గొణుక్కుంటున్నావేమో, లేక కోపగిస్తున్నావేమో, నీకు అసూయ ఉందేమో, లేక నాకు అసూయ ఉందేమో. మన అసూయలు ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనకు రావలసినటువంటి కీడును రప్పిస్తాడని వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. జాగ్రత్తని హెచ్చరికలు తెలియజేస్తా ఉంటున్నాడు. ఆ దైవజనుడు అయినప్పటికీ కూడా దైవజనుడు సాత్వికమైన బుద్ధి కలిగిన వాడు, ప్రేమించే మనసు కలిగిన వాడు కదా. వారిని తిట్టలేరు, వారిని ఏమనలేదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మాటలు ఆయన నోటునున్నాయి కాబట్టి వారిని ఏమీ అనలేదు. కానీ వారి పక్షంగా ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతా ఉన్నాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరి పక్షంగా కూడా తిట్టుకొనవద్దు, దోషణ మాటలు మాట్లాడవద్దు, ఒకరి ఎడల అసూయ పడవద్దు. ఎందుకంటే యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి జనులకు ఆయనే రక్ష ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సౌలు మాట వినలేని పక్షంగా దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు నేను కూడా దేవుని మాటను వినకపోతే మన పక్షముగా కూడా దేవుడు సంతాపపడుతూ, అయ్యో నేను వీరిని ఎందుకు చేశానా, వీరిని ఎందుకు రక్షించానా అని చెప్పి ఆయన కూడా సంతాపపడేవాడు ఉంటున్నాడు. ఆయన పక్షంగా నియమించినటువంటి సమూయేలు కూడా దేవునికి మొరపెడుతూ వచ్చాడంట, ప్రార్థన చేస్తూ వచ్చాడంట. అలాగే మన శత్రువులను మనం ప్రేమించాలి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. మోషే ప్రేమించుకున్నాడు, తన వలె తన యొక్క సహోదరులను ప్రేమించాడు. అలాగే దైవజనుడు సమూయేలు తన వలె శత్రువు అయినప్పటికీ, దేవుని మాట విననప్పటికీ, ఆయన వ్యతిరేక స్వభావం కలిగినటువంటి సౌలు అయినప్పటికీ కూడా ఆయన పక్షంగా ప్రార్థిస్తూ వచ్చాడు. కనుక మనము కూడా ఆ రీతిగా ఎదుటి వారి మీద మనం సణుకోవద్దు, గొణుకోవద్దు, ప్రేమ కలిగి మాట్లాడదాం. నీ శత్రువును పిలవగలిగితే, నీ శత్రువుకు నువ్వు భోజనము పెట్టగలిగితే వారి తల మీద నిప్పులు కుమ్మరించినట్లుగా
ఉంటుందంట. అంతేకాదు నీ శత్రువుని నీవేం చేయమన్నాడు? దీవించమన్నాడు. నీ శత్రువుని నీవు దీవించు, లేకపోతే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులను మార్చు ప్రభా, వారిని మిత్రులుగా మార్చమని ప్రార్థన చేయాలి. వారి ఆపదలు ఉంటే వారికి సహాయం చేయాలి. వారిని దేవుడు మిత్రులుగా మార్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ విషయాలన్నిటినీ మనం తూచ తప్పకుండా మనము నెరవేరుస్తూ దేవుని యొక్క కృపలో ముందుకు